తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇందుకోసం అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఏపీ వ్యాప్తంగా 7,25,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఇక తెలంగాణ విద్యార్థులకు 5 నిమిషాల గ్రేడ్ టైం కూడా ఇస్తున్నారు. ఈ గ్రేడ్ టైం ఏపీ విద్యార్థులకు వర్తించదు. మరోవైపు 2 రాష్ట్రాల్లో కూడా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కూడా కల్పించారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం మనం ఏపీకి వెళదాం. ఏపీలో పరిస్థితి గురించి విజయవాడ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. చందు, 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవాళ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. మొత్తం కూడా రెగ్యులర్ కావచ్చు, అలాగే ఓపెన్ 10th క్లాస్ మొత్తం టోటల్ విద్యార్థులకు వచ్చేసరికి 7,25,000 మంది కూడా ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఒక పక్క ఎన్నికల ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 8:45 నుంచి విద్యార్థులని లోపలికి ఎలో చేస్తున్నారు. పూర్తిగా అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఎక్కడెక్కడ రూమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కూడా పూర్తిగా వాళ్ళ హాల్ టికెట్ అలాగే అన్ని చెక్ చేసి కూడా విద్యార్థులను అయితే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో కూడా చూసుకున్నట్టయితే విద్యార్థులు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పూర్తిగా అయితే ఈ సంవత్సరం దాదాపు 7,25,000 మంది విద్యార్థులు కూడా 10వ తరగతి పరీక్షలకు అయితే హాజరవుతున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 3,473 ఎగ్జామ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి వాటర్ సౌకర్యం కావచ్చు, అలాగే అత్యవసర పరిస్థితి అయితేనే వాళ్ళకు బయటికి పంపిస్తారు. ఎగ్జామ్ సెంటర్ లోపలికి వచ్చిన తర్వాత పూర్తిగా ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే బయటికి పంపిస్తారు. లేదంటే ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా లోపలే ఉండి ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఉంది. 9:30కి అయితే పరీక్షలు మొదలైతాయి అని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 12:45 వరకు కూడా పరీక్షలు అయితే కొనసాగే ఉంది. అలాగే ఎలాంటి మాస్ కాపింగ్కి పాల్పడకుండా కూడా అధికారులు లేటెస్ట్ టెక్నాలజీతో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఎగ్జామ్ పేపర్కి సంబంధించి కూడా ఒక యూనిట్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. హాల్ టికెట్ చూపిస్తే 10వ తరగతి పరీక్షకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కూడా అటు అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్కి సంబంధించి పూర్తిగా టైంలో చేరుకునే విధంగా కూడా విద్యార్థులకి ఒక మంచి అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎగ్జామ్ హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళని ఎగ్జామ్ సెంటర్లకు కూడా అలౌ చేస్తారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇవాళ మొదలైన ఈ ఎగ్జాము ఈ నెల 30 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 19వ తారీఖు లాంగ్వేజ్ 2, అలాగే 20న ఇంగ్లీషు, 22వ తేదీన మ్యాథ్స్, 23వ తేదీన ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్, అలాగే 26వ తేదీన బయాలజీ, 27న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 28, 30 తేదీలకు సంబంధించి కూడా వొకేషనల్కి సంబంధించి కోర్సులు చేసే వాళ్ళ విద్యార్థులకు అయితే పరీక్షలు జరుగుతాయి అని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే ఇప్పటికి దానికి సంబంధించి పూర్తి అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు వచ్చేసరికి 6,23,092 మంది ఉన్నారు. ఇక లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఈ ఇయర్ ఎగ్జామ్ రాసేవాళ్ళు దాదాపు 1,00,000 మంది, 1,02,528 మంది కూడా ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు. 26 జిల్లాలకు సంబంధించి పూర్తిగా అయితే 3,473 ఎగ్జామ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా సీసీ కెమెరాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా 160 ఎగ్జామ్ సెంటర్స్లో పూర్తిగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎగ్జామ్ జరిగే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి కూడా పూర్తిగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పూర్తిగా 144 సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది. దానికి సంబంధించి కూడా అధికారులు అటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి 10వ తరగతి మెయిన్ వాళ్ళ లైఫ్లో మెయిన్ స్టెప్ అనేది 10th క్లాస్ ఎగ్జామ్స్ కాబట్టి పూర్తిగా అయితే ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కూడా విద్యార్థులకు సంబంధించి కూడా తల్లిదండ్రులు అయితే ఎగ్జామ్ సెంటర్ చేరుకొని వాళ్ళ
విద్యార్థులను కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గర వదిలిపెట్టి పూర్తిగా అయితే వాళ్ళకి ఎలాంటి టెన్షన్ పడకుండా కూడా పూర్తిగా వాళ్ళకి ధైర్యం ఇచ్చే పరిస్థితి అయితే కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వస్తున్నారు. ఇప్పటికే దాదాపు విద్యార్థులకు సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్కి చేరుకున్నారు. పూర్తిగా 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత 12:45 వరకు కూడా ఈ ఎగ్జామ్ అనేది కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మెయిన్గా లాస్ట్ ఇయర్ ఏదైతే కొద్దిగా మాస్ కాపింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చినాయో ఈ సంవత్సరం అలాంటి ఇబ్బందులు లేకుండా మాస్ కాపింగ్ సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీతో QR కోడ్తో ఎగ్జామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్ సెట్కి సంబంధించి కూడా QR కోడ్ని కూడా అమలు పరుస్తున్నారు. ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి కూడా దగ్గరలో ఎక్కడా కూడా జిరాక్స్ షాపులు లేకుండా కూడా ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కూడా ఎగ్జామ్ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎగ్జామ్కి సంబంధించి కూడా పూర్తిగా విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్స్ చేరుకున్నారు. అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దాదాపు 7 లక్షల మంది పైకి 7,25,000 మంది కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం పూట రెగ్యులర్గా రాసే ఎగ్జామ్స్ విద్యార్థులు, అలాగే మధ్యాహ్నం నుంచి కూడా ఓపెన్ 10th రాసే విద్యార్థులు మధ్యాహ్నం నుంచి వాళ్ళకి పరీక్షలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు సమ్మర్ వచ్చిన నేపథ్యంలో పూర్తిగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అధికారులు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్లో అటు వాటర్ సౌకర్యం కావచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్కి సంబంధించి ఇట్లాగా అన్ని ఏర్పాట్లు విద్యార్థులకి సంబంధించి అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇయర్ 7,25,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ నెల 30 వరకు కూడా ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇందుకోసం అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏపీ వ్యాప్తంగా 7,25,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఏపీలోని ఏలూరుకి మనం వెళ్దాం. ఏలూరులో ప్రస్తుతం ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి, విద్యార్థులు ఎంతమంది హాజరవుతున్నారు, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. థ్యాంక్ యూ చందు. ఈ రోజు నుంచి కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల ఏర్పాట్ల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 59,781 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అదే రకంగా దూర విద్యలో చూసుకుంటే 7,800 మంది విద్యార్థులు ఈ 10th క్లాస్ పరీక్ష రాయనున్నారు. దీనికోసం ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, అదే రకంగా ఏలూరు జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఉదయం 8:45 నుంచి కూడా అనుమతిస్తున్నారు. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభంగా ఉంది. 12:45 వరకు కూడా పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే 8:30 దగ్గర నుంచి కూడా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అయితే అనుమతిస్తున్నారు. ఎండలో తీవ్రత ఎక్కువగా ఉన్న మంచినీటి సదుపాయం, అదే రకంగా ఫ్యాన్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ 10వ తరగతి పరీక్షలు అయితే నిర్వహిస్తుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, డిఈఓలు పర్యవేక్షణ చేస్తూ కూడా పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 59,781 మంది విద్యార్థులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలో పరీక్ష రాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపుగా 9:30 గంటల వరకు కూడా అనుమతిస్తూ అంటున్నారు. అదే రకంగా మరికొద్ది సమయం గ్రేస్ పీరియడ్ ఏమన్నా 5 నిమిషాల లోపు కనుక వచ్చినా సరే అనుమతిస్తూ ఉంటున్నారు అధికారులు. మరోవైపు చూసుకుంటే అన్ని భద్రతా ఏర్పాట్లు ప్రతి సెంటర్ దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. దగ్గరలోని జిరాక్స్ సెంటర్లను కూడా నిషేధించారు. అదే రకంగా ఎటువంటి మాస్ కాపీయింగ్ కూడా జరగకుండా మాస్ కాపీయింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా ఎస్పీ అదే రకంగా కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 266 కేంద్రాల్లో 59,781 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సపరేట్గా 266 సెంటర్లకు సంబంధించి 266 స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. అదే రకంగా సిట్టింగ్ స్క్వాడ్, అదే రకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా పెద్ద సంఖ్యలో అధికారులు కూడా వీళ్ళు అంతా ఉన్నారు. ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, మీ అబ్బాయి ఇప్పుడు పరీక్ష రాస్తాకు వస్తున్నాడు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. మేము కూడా ఆ దశ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మరి వీళ్ళు మంచిగా ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా పరీక్ష రాసేటువంటి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా అన్ని విధంగా ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ కానివ్వండి, హెల్త్ విషయం కానివ్వండి, అలాగే మాస్టర్లు వాళ్ళని భయాందోళన కలిగించుకోకుండా వాళ్ళని ఫ్రీగా ఎగ్జామ్ రాసే విధంగా అక్కడ హాల్లో సౌకర్యాలను కల్పించే విధంగా మాస్టర్లు ఆ సౌకర్యాలు కల్పించే విధంగా చూడాలి. ఏదైతే మాస్ కాపింగ్ అనే ఆలోచన ఉందో ఆ మాస్ కాపింగ్ హాల్లోకి వెళ్ళక ముందే మరి చెక్ చేసి వాళ్ళు విద్యార్థిని పంపినట్టయితే వాళ్ళకి లేనిపోయిన టెన్షన్లు ఉండవు. మరి హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ చెక్కింగ్ అంటే టైం వేస్ట్ అవుద్ది. ఆ హాల్కి ముందే తప్పనిసరిగా విద్యార్థులు అందరూ మాస్టర్లు చెక్ చేసి పంపితే మంచిదనేది టైం కలిసి వస్తుందనేది మా యొక్క పేరెంట్స్గా మా ఉద్దేశం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్గా ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 5 నిమిషాలు ఇచ్చినట్లయితే అంటే దూరం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశమే తప్ప టైంకి పెట్టినట్టు తప్పనిసరిగా టైంకి రావాలి విద్యార్థులు. ఏదేమైనప్పుడు కూడా మంచి పరిణామం, మంచి దశలో మరి ఈ ఎగ్జామ్స్ రాత్రి మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు రాస్తున్నారు ఎగ్జామ్? మా బాబు రాస్తున్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా చేస్తున్నారు? ఏర్పాట్లు అవి బాగున్నాయండి. పిల్లలకి వాటర్ అది కూడా కొంచెం అందుబాటులో పెడితే వాతావరణం కొంచెం బాగాలేదు కదా అండి, ఎండగా ఉంది కాబట్టి వాటర్ అవి కొంచెం ఇస్తూ ఉంటే పిల్లలకు బాగుంటుంది. అట్లాగే పిల్లల్ని కూడా కొంచెం ఎగ్జామ్ ముందే మోటివేషన్ మాస్ కాపింగ్కి అవి లేకుండా పిల్లల్ని ధైర్యం తరిగించేలాగా మాట్లాడితే వాళ్ళు భయం కలగకుండా బాగా రాస్తారని, రాసే పిల్లలందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. అదే విద్యార్థులందరూ కూడా బాగా ఎగ్జామ్ రాయాలని ఇక్కడ పేరెంట్స్ అందరూ కోరుకుంటున్నారు. అదే రకంగా దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్లుగా అటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, అదే రకంగా ఏలూరు జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ. రైట్, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం హైదరాబాద్ పరిస్థితి గురించి కనుక్కుందాం. మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, 2 తెలుగు రాష్ట్రాల్లో 10th ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్లో దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 5 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నట్టు తెలుస్తోంది. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం పరీక్షల సీజన్ మొదలైందనే చెప్పాలి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మరి కాసేపట్లో అంటే 9:30కి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2,676 కేంద్రాల్లో ఈ పరీక్షా కేంద్రాలని నిర్వహించబోతున్నారు. మొత్తానికి 5 లక్షలకు పైగా కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో తమ భవిష్యత్తుకి సంబంధించినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఈ రోజు నుంచి కూడా ప్రిపేర్ అయ్యి సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఎక్కడ చూసినా సరే పరీక్షా కేంద్రాల వద్ద తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రస్తుతం చూడొచ్చు.
విద్యార్థులంతా కూడా తమ తల్లిదండ్రులు తీసుకొని పరీక్షా కేంద్రాలకి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మరికాసేపట్లో అంటే 9:30కి ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం విధించినటువంటి గ్రేస్ టైం ఒక 5 నిమిషాలు, అంటే గతంలో 1 మినిట్ లేట్ అయినా సరే ఎగ్జామ్కి అలౌ చేసేవారు కాదు. ఈసారి గ్రేస్ టైంని 5 నిమిషాలకు పొడిగించడం జరిగింది. మొత్తానికి 2 ఎగ్జామ్స్, తెలుగు కాంపోజిట్ అదేవిధంగా సైన్స్ మినహాయించి మిగిలినటువంటి 4 ఎగ్జామ్స్ కూడా 9:30 to 12:30 వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. అదేవిధంగా మిగిలినటువంటి తెలుగు కాంపోజిట్తో పాటు సైన్స్ ఈ 2 కూడా 9:30 to 12:50 వరకు కూడా ఈ 2 ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నాం. మొత్తానికి గత ఏడాది జరిగినటువంటి కొన్ని సంఘటనలతో ఈ ఏడాది జరిగేటటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు మరొకవైపు విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఎగ్జామ్స్కి ఒకవైపు వేసవికాలం ప్రారంభమైంది, ఎండలు తీవ్రతరం ఉండడంతో పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్తో పాటు మరొకవైపు ఎవరైనా విద్యార్థులు అస్వస్థకు గురైతే వారికి ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటు ఇతర ఇబ్బందులు ఏవి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణలో 10వ తరగతికి సంబంధించినటువంటి పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.